నిజామాబాద్ జిల్లా నగరంలోని న్యూ ఎన్షివస్ కాలనీలో ఎంపీ ధర్మపురి కార్యాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. నిరసనలో భాగంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నీటిలో జరిగినటువంటి స్కామ్ పైన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కనీసం ఆ సెంటర్లలో ఒకే సెంటర్లలో 6 ఆల్ ఇండియా ర్యాంకు రావడం, దానిపైన కనీసం విద్యాశాఖ మంత్రి స్పందించకుండా అసలు నీటిలో స్కామ్ జరగలేదని చెప్పడం ఇది హాస్యాస్పదం. దీంతో పాటు నీట్ పరీక్షని నీట్గా నిర్వహించలేని ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి, లేదా వెంటనే విద్యార్థులకి న్యాయం చేసే రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్ని విద్యా సంఘాలు కోరుతా ఉన్నాం. దీంతోపాటు వెంటనే అధికారులు ఎవరైతే తప్పులకు పాల్పడ్డారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి దోషులను వెంటనే శిక్షించే రకంగా కేంద్ర ప్రభుత్వం చూడాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు. కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులకు అందరికీ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాలుగా కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ